ప్రభాస్‌కైతేనేమో 'మేము ఫేమస్' మనందరం చూసాము. ఇది సెకండ్ మూవీ. సో, ఇద్దరిది రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరన్నట్టు సార్ ఎగ్జాక్ట్‌లీ. ప్రాపర్ సమ్మర్ ఫిల్మ్ ఇది. మీకు నిజంగానే సినిమా చూస్తే వింటర్‌లో గోదావరి పోయినట్టుంటది. అసలు బ్యూటిఫుల్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ పీపుల్. ఆ ఎన్వైర్న్‌మెంట్ వెకేషనే. సమ్మర్ వెకేషన్ వైబ్‌లో ఉంటది సార్. సమ్మర్ వెకేషన్. 150, 200ల. కరెక్టే. అందరూ సమ్మర్ అంటే ఫారెన్, స్వీడన్ ఇటు అటు వెళ్తుంటారు. గోదావరి ఇటు కూడా వెళ్తుంటారు. కేరళ కూడా వెళ్తుంటారు. ఇలా అంటారు. సో, ఇప్పుడు గోదావరి గట్టుకెళ్తే ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు ఎగ్జాక్ట్‌లీ కంపల్సరీ. సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇది మీరు చెప్పండి. ఇది మీ ఫస్ట్ సినిమా కదా! సో, తెలుగు ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అసలకి? So I loved how Maya was put together, how Sir had written her character because she had so much of thought into it. The way she expresses herself for her loved ones, but she also has a very reserved character to her towards the other people. She stands for love, and especially for her father, she has a lot of respect. Even if she has to sacrifice her love, she will do it for her father. So I thought that was very, very special about Maya, and she has a good impact throughout the film. So. మాయా అంటే నేను చూస్తే దీంట్లో క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తున్నారు కదా! Yeah. సో, దానికి ఆ టైటిల్‌కి డిఫరెన్స్ కనబడుతుంది నాకు. ఏంటి అసలు అంటే ఏమన్నా సమ్ As in the మీ క్యారెక్టర్ చూస్తే క్రిస్టియన్ అమ్మాయిలా కనిపిస్తున్నారు. సినిమా టైటిల్ ఏమో 'గోదావరి గట్టు పైన' అచ్చ తెలుగు పదము. మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి వైబ్స్ ఎక్కువ ఇయన్నీ కనిపిస్తాయి. ఎందుకు డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది ఏంటని? So you feel there's a difference between the religion and the title of the Title. film? That has nothing to do with the title, I would say. It's just staying true to the character because of where she's from. That's just her religion. That's just that. There's nothing more to that. అంతేనా? ఎక్కువేమీ లేదు. అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తుంటాం. అమ్మాయి ఒక రీజన్, అబ్బాయి ఒక రీజన్. కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కానీ It's just the character. మీకు that's సబ్‌ప్లాట్‌లో అన్ని రకాల మనుషులు, అన్ని రిలీజియన్స్ అన్ని కలిసి ఉంటాయి అన్న వైబ్‌లో ఉంటది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే 'మేము ఫేమస్' సినిమాకు ముందు మీరెవ్వరు తెలియదు. కానీ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశారు. 'మేము ఫేమస్‌కు' 'మహేష్ బాబు' లాంటి వాళ్ళు కూడా మీకు చేయడం జరిగింది. అంత బజ్ తీసుకొచ్చారు సినిమాకి. సో, ఇప్పుడు ఈ సినిమా 'గోదావరి గట్టు పైన' ఇది చేయడానికి కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? 3 ఇయర్స్ తీసుకున్నా. 3 ఇయర్స్. యాహ్! సార్. అంటే ఏం లేదు సార్. ఎక్కడనో ఎక్సైట్‌మెంట్ రాలేదు. ఎన్ని కథలు విన్నా. చాలానే కథలు విన్నా ఈ 3 ఇయర్స్‌లో. ఆఫ్‌కోర్స్ డెబ్యూ అతనికి ఒక సినిమా చేసినాక ఇమ్మీడియేట్ ఇంకో సినిమా చేస్తేనే జనాలలో ఉంటామన్న జోన్ అయితే ఉంటది డెఫినెట్‌లీ. నాకు కూడా సినిమా చేయాలనే ఉండే. నేనేదేం చిల్ అవ్వాలని గ్యాప్ తీసుకోలేదు. కానీ ఎక్కడో చేస్తే మంచి సినిమానే చేయాలి. అది ఎప్పుడైనా సరే. నా చుట్టుపక్కల వెల్ విషర్స్ కూడా అంటుంటారు, "ఈ సినిమా వచ్చింది వెంటనే ఇంకో సినిమా చేయాలిరా లేకపోతే జనాలు మర్చిపోతారు" అని అంటారు. కానీ నాకేముంటదంటే ఇప్పుడు నా ఫస్ట్ సినిమా రాకముందుకు 20 ఏళ్ళు నేను గుర్తులేను కదా! కరెక్టే. సో, ఒక మంచి సినిమా సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకునేసరికి ఆడియన్స్ మర్చిపోతున్నారు. మర్చిపోతారు కదా సార్. కొత్త అది కరెక్టే. కొత్త కంటెంట్ వస్తుంది. అంతా యాహ్! వస్తుంది. డెఫినెట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. కొత్త కంటెంట్ వస్తుంది. వాళ్ళని ఎక్సైట్ చేయాలి. ఏదో మంచి కథ చెప్పి, లేదా మంచి పెర్ఫార్మెన్స్ చేసి. అది చేసి అట్లాంటి దానికోసం వెయిట్ చేయడానికే ఉండే సార్ నేనైతే ఈ 3 ఇయర్స్. వింటా ఉన్నా దీనికి ఎక్సైట్ అయినా ఇది చేసేసా సార్.